నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? నీ చేతిలో ఏ ఉద్యోగం ఉందో, నీ చేతిలో ఏ వ్యాపారం ఉందో, నీ చేతిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు నీ బ్రతుకులు దేవుడు జరిగించగలుగుతాడు. తమ్ముడు, చెల్లి, అందరూ చదువుకున్నట్లుగా పెద్ద పెద్ద చదువులు నువ్వు చదువుకోకపోయి ఉండొచ్చు. ఒక కంపెనీలో చిన్న ఉద్యోగం నువ్వు చేసే వ్యక్తిగా ఉండి ఉండొచ్చు. అడుగు ఒక మాట, అయ్యా, మోషే చేతిలో ఉన్న కర్రతో అద్భుతం చేసేవే, సంసోను చేతిలో ఉన్న గాడిద ఎముకతో అద్భుతం చేసేవే, ఆ చిన్నవాడి చేతిలో ఉన్న 5 రొట్టెలు 2 చేపలతో నువ్వు అద్భుతం చేసేవే, నా భర్త చేతిలో ఉన్న చిన్న ఉద్యోగంతో నీ అద్భుతం చేయాలి. నీ చేతిలో ఉన్న దాన్ని దేవుని వైపు చూపిస్తే నీ చేతిలో ఉన్న దానితోనే దేవుడు అద్భుతం చేస్తాడు. నీతో చెప్తున్నా, నీవెక్కడున్నావో అక్కడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ చేతిలో ఏదుందో దానితోనే దేవుడు అద్భుతం చేస్తాడు. ఏ సర్టిఫికెట్ నీ చేతిలో ఉందో, ఏ వ్యాపారం నీ చేతిలో ఉందో, దానితో నీ చిత్ర విచిత్రాలు జరిగించగలిగిన వాడు నీవు ఆరాధించే దేవుడు.